శ్రీమాత్రే నమః. కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం కదా. ఇల్లు చూపిస్తారు, బెడ్రూమ్ చూపిస్తారు, వాళ్ళ ఇంటికి ఏదైనా వస్తువు తెచ్చుకుంటే అది చూపిస్తారు, ఏదైనా కొనుక్కుంటే చూపిస్తారు, జడేసుకుంటే చూపిస్తారు. ఇంకా చూపించడానికి ఇది అనర్హము అనేది ఏమి ఉండదు. మొత్తం అంతా బయటికి పెట్టేసి మీరు మా కుటుంబ సభ్యులు, అందుకే మీకు మేము ఇవన్నీ చూపిస్తున్నాము అంటారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు వాళ్ళు మన కుటుంబ సభ్యులే. కానీ కుటుంబ సభ్యులు మాత్రమే వీడియో చూడరు కదా, మిగతా ప్రపంచం కూడా ఆ వీడియోస్ని చూస్తుంది కదా. రేపన్న రోజు ఎవరైనా ఈ విషయాలన్నీ తెలుసుకుని మన ఇంటికి వచ్చి మన అనుపానాలన్నీ వాళ్ళు తెలుసుకుని ఏదైనా చేస్తే అది ఆలోచించట్లేదు ఎందుకు? పోని ఇంట్లో ఏవో చూపించుకున్నారు, ఏవో వస్తువులు అవన్నీ చూపించుకున్నారు, పోన్లే అనుకోవచ్చు. ఇంతకు మించి ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. కొన్ని రీల్స్ చూడండి, ఎంత భయం వేస్తూ ఉంటుందో. వాళ్ళు కొండలెక్కేస్తూ ఉంటారు, జలపాతాల దగ్గర, రైల్వే ట్రాక్ మీద రైలు వెళ్ళిపోతున్నప్పుడు దాని వెనకాలే పరిగెడుతూ, బస్సు వెళ్ళిపోతూ ఉంటే దాని వెనకాలే పరిగెడుతూ, ఆ పైనుంచి రాడ్లు పట్టుకుని వేలాడుతూ ప్రాణాలని పణంగా పెడుతూ వీడియోస్ తీసి వీడియోస్ పెడుతున్నారు. అలా ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో ఈ రీల్స్ పిచ్చిలో పడి. నిన్న యమునా నదిలో ఒకే కుటుంబానికి చెందిన 6 ఆ వార్త చదువుతుంటే గుండెల్లో ఎంత బాధ అనిపించిందో. ముందు సంధ్య అనే అమ్మాయి దిగిందట, ఆ అమ్మాయి కొట్టుకుపోతూ ఉంటే అప్పుడు ఆ అమ్మాయిని రక్షించడం కోసం ముస్కాను, దివ్య వెళ్ళట. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు ఒక్కొక్కళ్ళు వెళ్ళట. మొత్తం 6 వాళ్ళు అందులో ప్రాణాలు కోల్పోయారు. అది ఎందుకా అని చెప్పి చదివితే, రీల్స్ అప్లోడ్ చేయటం కోసం అని చెప్పి చదివితే ఎంత బాధ కలిగిందో. చిన్న పిల్లలు 12 ఏళ్ళు 13 ఏళ్ళు, మహా ఉంటే చివరి అమ్మాయికి 14 ఏళ్ళు 18 ఏళ్ళు ఉంటాయి అంతే. అంతకు మించి అసలు ఎక్కువ వయసు కూడా లేదు. చిన్న పిల్లలు కూడా ఈ రీల్స్ లో వెళ్ళి ఆ రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పోగొట్టుకుంటే, ఏ పేరైతే సంపాదించుకోవటం కోసం వీళ్ళు రీల్స్ చేస్తున్నారో ఆ పేరు మాట అక్కడ పక్కన పెట్టుంచి ప్రాణాలని పణంగా పెట్టేస్తున్నారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా కనీసం ఒక్కసారి కూడా చెప్పొద్దా, ఎందుకు ఇంత పిచ్చి, కాస్త ఉపయోగపడేది పెట్టండి అని చెప్పాలి కదా పిల్లలకి. ఏదైనా ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో వాళ్ళు వీడియోస్ చేస్తుంటే కనీసం ఇంట్లో వాళ్ళు కూడా మందలించాలి కదా. మరి ఇంట్లో వాళ్ళు మందలించారో, ఇంట్లో వాళ్ళకి తెలుసో తెలియదు కానీ మొత్తం ఈ రీల్స్ పిచ్చిలో మొత్తం 6 ప్రాణాలు కోల్పోయారు. చూపించాల్సిందేదో, చూపించకూడదేదో, మాట్లాడవలసిందేదో, మాట్లాడకూడదేదో, చెయ్యవలసిందేదో, చెయ్యకూడదేదో అనేది కాస్త ఆలోచించుకొని పెట్టండి. ప్రాణాలే పోయిన తర్వాత ఇంక ఈ రీల్స్ ఉంటే ఏంటి, పోతే ఏంటి? యునిక్ గా ఇంకా అద్భుతంగా ఆలోచించచ్చు కదా. ఈ ప్రమాదకరమైన స్థితుల్లోకి, ప్రమాదకరమైన ప్రదేశాల్లోకి వెళ్ళి ఈ వీడియోస్ తీయడం. కొంతమంది అయితే పాములు పట్టుకుని తీస్తుంటారు వీడియోస్. అలాంటి వాడిని చూసి ఇంకొకడు వాడినేమో ఆదర్శంగా తీసుకుని వాడు ఇంకొక పాము పట్టుకుంటాడు. ఈ జలపాతాల్లోకి వెళ్ళిన వాళ్ళు ఒకళ్ళని చూసుకుని ఒకళ్ళు చూసుకునే కదా ఎంతమంది రీల్స్ పెడుతున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా అదే అయ్యి ఉంటుంది. ఈ 6 కూడా పిచ్చి పిచ్చి పిచ్చి. ఎప్పుడు ఈ రీల్స్ కి ఎండ్ కార్డ్ పడుతుందో తెలియదు కానీ అసలు మొత్తానికి ఇలాంటి పిచ్చి రీల్స్ అవి పెట్టకూడదని ఏదైనా ఒక రూల్ వస్తే బాగుండు. అప్పుడైనా ఈ ప్రమాదకరమైన పరిస్థితుల్లో రీల్స్ అవి చేయకుండా ఉంటారు పిల్లలు. పిల్లలేంటి, పెద్దవాళ్ళు కూడా చేస్తున్నారు. మనం పెద్దవాళ్ళుగా పిల్లలకి చెప్పవలసింది మానేసి పెద్దవాళ్లే చేస్తున్నప్పుడు పిల్లలు వాళ్ళు చూసి నేర్చుకోరా?